ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వనన్నారు. అసలు మొత్తం 4 సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష. కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రివర్యులు అన్ని వివరించి చెప్పారు. కానీ ఒకటి, మీరు పోతున్న రోడ్డు కానీ, నేను పోతున్న రోడ్డు కానీ, ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ, బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష. మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ అక్విజిషన్ 1300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడు వచ్చినాక ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తున్నాను. వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష. 1300 కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. కానీ ఎందుకు ఆగింది అనేది, అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష. 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎన్జిటీలో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఎన్జిటీలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకేట్ చేయించాలి అధ్యక్ష. మొన్న 13th రోజు ఎన్జిటీలో కేసు ఉండింది. ఆ స్టే వెకేట్ అయ్యిందా, నిజంగా రోడ్డు మీరు స్టార్ట్ చేస్తున్నారా, వర్క్ స్టార్ట్ అయిందా, ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష. 13th రోజు కేసు ఉండింది, అది వెకేట్ చేశారా, వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు, వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష. ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష. నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బాంబ్స్ అన్న క్లియర్ చేయండి, గడ్డితోని యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష. అది స్టార్ట్ కానే కాదు. ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు చెట్లు లేని దగ్గర రోడ్డు చేస్తామనన్నా క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకున్నా స్టార్ట్ చేయాలి అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఒక్కటే ప్రశ్నకు పరిమితమై జవాబు చెప్పండి సభ్యురాలు ప్లీజ్. అంటే సార్ ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 800 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్కు 1300 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష. నిజంగా చెప్పడానికన్నా 130 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసిండు. అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు. ఎన్జిటీలో స్టే ఉన్నది. స్టే మన వెకేట్ చేపించి స్టే ఎప్పుడు చేస్తున్నారు సార్ అది చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసినాం కదా అధ్యక్ష, అది నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. అప్పటి నుండి జరుగుతుంది కదా, ఎన్జిటీలో కేసు ఏమైందని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. 240 కోట్లే శాంక్షన్ రోడ్కి, 130 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము, అది కరెక్ట్ అధ్యక్ష, అయిపోయింది కంప్లీట్. కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకేట్ అవుతుంది ఎన్జిటీలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష. ఎన్జిటీలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. మీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు అధ్యక్ష, పోలీసు వాళ్ళు వేస్తారు. రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలే. అమాయకులకు బేడీలు బేడీలు వేయడానికి రేపు మాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీలు వేసుకొని తీసుకుపోతారు. కూడా తీసుకొస్తున్నాం. కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది. కానీ తప్పకుండా ఈ స్కీము మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు. మీ ప్రభుత్వంలో లావణ్య అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ మహబూబ్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది. తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది, నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక అని. మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా 10 ఏళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి. వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం.
అదేవిధంగా మరి ఇందాక అన్నట్టుగా 244 కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు. వివేకానంద గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినాయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్. ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు, మేము ఆల్రెడీ 140 కోట్లు 74 లక్షలు చెల్లించడం జరిగింది. మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా 104 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరలో మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే. కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయినాయి 4500 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా, మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము. అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము. ఇవాళ ఆటోలది, ఊబర్లు, బైకులు మీ మీ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిరు అంటే బస్సు బంద్ చేయాలా? ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు? అది కూడా చెప్పండి. ఆటోలకు మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మీరు పెడితే ఓలా, ఊబర్, బైకు, మరి ఇవాళ మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. కాబట్టి ఇవాళ ఇక్కడున్న అప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట కాదు. మీరు 10 ఏళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం, ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిర్రు? మేము తీసుకొచ్చింది ఒకటే, ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప? అరే మీరు ఎట్లా మాట్లాడినరు? మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టే నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు. సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము. వివిధ డాక్యుమెంటేషన్, అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్తో లిమిటేషన్ లేదు. వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ, ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం. తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం. క్వశ్చన్ నంబర్ 542 కరీంనగర్ కామారెడ్డి ఎందుకు ఉత్పన్నమైతే మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టినాయి, మేము పే చేసినాం 244 కోట్ల రూపాయలు. మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఇంకా ఉంచుతారా అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నారు. ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు క్లియర్ చేయడానికి ఛాన్స్